నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్టడీ పాయింట్. మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కడ చూసినా మార్కులు, ర్యాంకులకే చాలా విలువ కనిపిస్తూ ఉంటుంది. నిజంగా పిల్లల్ని చదివిపించడం మనం మార్కుల కోసమా? లేకపోతే విలువ కోసమా? అనేది చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ లాగానే కనిపిస్తుంది. సో, దీని గురించి ఒకసారి ఈరోజు మాట్లాడుకుందాము పర్టిక్యులర్‌గా. మనతో పాటు ఉన్నారు ఎన్‌బీవీ సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, అసలు నిజంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనం పిల్లల్ని చదివిపించడం మార్కుల కోసమా? లేక విలువల కోసమా? దీని గురించి ఒక్కసారి మీరేమనుకుంటున్నారో చెప్తారా? మంచి క్వశ్చన్ సాధిక. హ్మ్. లాస్ట్ ఒక 25 సంవత్సరాల నుంచి హ్మ్. హ్మ్. ఈ మార్కులు, ర్యాంకుల ట్రెండ్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. అవునవును. ఇంకా ఈ మధ్య చూసుకుంటే ప్ర- ఎక్కడ చూసినా బ్యానర్స్. సో ప్రతిదీ కూడా. హ్మ్. హ్మ్. సో మీరు మరి బ్యానర్స్ కట్టారు మార్కుల కోసం, ర్యాంకుల కోసం అంటే హ్మ్. దాని అర్థం ఏమిటి? ఇందులో మరి ఎవరి పాత్ర ఎంత ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళ కన్జ్యూమర్స్, హ్మ్. పేరెంట్స్. హ్మ్. పేరెంట్స్ అది కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు అది కడుతున్నారు, అవును. రైట్? హ్మ్. నేను ఒక క్వశ్చన్ వేస్తా. హ్మ్. మార్కులు అంటే త్రూఅవుట్ అకాడమిక్స్ హ్మ్. మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లలు హ్మ్. గ్యారంటీ సక్సెస్ పొందుతారు ఓకే. అని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా హ్మ్. అని ఫస్ట్ క్వశ్చన్. హ్మ్. మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినటువంటి పిల్లలు, హ్మ్. వాడి జీవితం వీడితో పోల్చినప్పుడు ఎప్పటికీ హ్మ్. ఆ లోయర్గానే ఉంటుందని మీరు చెప్పగలుగుతారా ఓకే. అనేది మొదటి క్వశ్చన్. హ్మ్. ఓకే, మీరు మార్కులు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ ఇస్తుంది అన్నట్లయితే హ్మ్. మీరు బయట చూస్తే అర్థమవుతుంది. హ్మ్. సక్సెస్ఫుల్ పీపుల్ డిఫరెంట్ ఫీల్డ్స్ మీరు తీసుకోండి, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూడండి, హ్మ్. రైట్? మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అవునవును. సో అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. హ్మ్. మార్కులు, ర్యాంకులు ఇంపార్టెంట్ అని కాదని నేను చెప్పట్లా. హ్మ్. నేనేంటంటే రకరకాల స్టడీలు చేశాను. హ్మ్. ఇప్పుడు 90 మార్కులు లేదా 85 మార్కులు వచ్చినటువంటి వాడు ఒక పిల్లవాడిని తీసుకుందాం, ఓకే. 100కి. హ్మ్. ఒకటి 60 మార్కులు వచ్చినటువంటి వాడు తీసుకుందాం. హ్మ్. వీళ్ళ రెండు జీవితాల్ని నేను ఒక 10-15 సంవత్సరాలు చూసా. ఓకే. ఇది అప్పటి నుంచి, హ్మ్. ఆ తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి, హ్మ్. రైట్? హ్మ్. ఈ 60 వచ్చినటువంటి వాడు సక్సెస్ అయినటువంటి పిల్లోడు హ్మ్. వీడికన్నా హ్మ్. 15-20% ఎక్కువ వచ్చి ఇతనంత సక్సెస్ కానటువంటి వాడిని చూసా. ఇది ఓకే. ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఇవన్నీ. హ్మ్. ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది, హ్మ్. ఇతను ఎందుకు వెనకబడ్డాడు హ్మ్. అన్నప్పుడు, హ్మ్. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే ఒక ప్రాతిపదిక ఉండాలి. ఓకే. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇతను 60% మార్క్స్ వచ్చిన హ్మ్. సక్సెస్ అయ్యాడు అన్నప్పుడు హ్మ్. ఇతనిలో కొన్ని క్వాలిటీస్ హ్మ్. ఈ 85% వచ్చిన పిల్లవాడి కన్నా కూడా హ్మ్. హై లెవెల్లో ఉంటాయి. ఓకే. హ్మ్. ఉదాహరణకి వీడికి ఉన్నటువంటి యాక్యురసీ, ఓకే. వీడికి ఉన్నటువంటి ఫోకస్, హ్మ్. వీడికి ఉన్నటువంటి అటెన్షన్ ఈయనకన్నా కూడా ఎక్కువ ఉండొచ్చు. ఓకే. మరి ఎక్కువ ఉంటే 60 ఎందుకు వచ్చినాయి అని అడగవచ్చు మీరు, హ్మ్. హ్మ్. రైట్? అవును. అతను 100% మీద పెట్టకుండా హ్మ్. ఆ సర్టన్ పర్సంటేజ్ మీద పెట్టి ఆ సర్టన్ పర్సంటేజ్లో యాక్యురేట్గా తయారైన పిల్లోడు. అవును. హ్మ్. నేను అందుకే జనరల్గా ఎవరైనా సరే హ్మ్. మార్క్స్ చెప్పిన వెంటనే మీరు ఒక క్లాస్కి వెళ్ళారు, హ్మ్. మీరు క్లాస్కి వెళ్ళిన వెంటనే మార్క్స్ చెప్పారనుకోండి పిల్లలు, అవును. అవును. వీడు 80 మార్క్స్ వచ్చినాయి, హ్మ్. వీడు 50 మార్క్స్ వచ్చినాయి, వీడికి 40 మార్క్స్ వచ్చినాయి, హ్మ్. రైట్? హ్మ్. సో నేను ఆ మార్క్స్తో వాళ్ళని చూడను. ఓకే. ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్తే హ్మ్. 40 మార్కులు వచ్చినటువంటి పిల్లవాడు పెట్టిన ఎఫర్ట్ ఎంత? హ్మ్. నిజంగా 40 మార్కులు అవును. వచ్చినటువంటి వాడు 40% మీద 45% మీద ఎఫర్ట్ పెట్టి హ్మ్. 40 మార్క్స్ సంపాదించాడు అనుకోండి, అవును. హ్మ్. వీడు జీవితంలో వీడిని కరెక్ట్గా లైన్ చేస్తే, కరెక్ట్గా గైడ్ చేయగలిగితే వీడు ఎక్కడ ఉంటాడు. అవును. హ్మ్. హ్మ్. ఇప్పుడు 75 మార్క్స్ వచ్చినాయి, హ్మ్. 100% మీద పెట్టాడు, హ్మ్. రైట్? సో ఇతనికి అంత క్లారిటీ అతనికి ఉండకపోయింది అనుకోండి, హ్మ్. అతను ఎప్పటికైనా సరే సరి చేసుకోకపోతే అదే ఇబ్బందితో ముందుకెళ్తాడు, అవును. ఈ రోజు కొంచెం ఎక్కువ ఉన్నా సరే. హ్మ్. సో ఇలా మార్క్స్, ర్యాంక్స్ అనేటువంటివి హ్మ్. నేనేం చెప్తుంటానంటే మీకు ఒక డోర్ను ఓపెన్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా సీట్ తీసుకోవాలనుకోండి, హ్మ్. ఇప్పటికీ కూడా మన ఇండియాలో మిమ్మల్ని ఒక స్టూడెంట్ని గైడ్ చేయాలి అంటే మీకున్న CGPA, మీకున్నటువంటి మార్క్స్, ర్యాంక్స్నే చూస్తారు. హ్మ్. ఈ ర్యాంక్ ఏం చేస్తుంది, ఆ ర్యాంక్ మీకు డోర్ను ఓపెన్ చేస్తుంది. ఓకే. అంటే పలానా చోటకి, పలానా కాలేజీలో మీకు ఇంత పర్సంటేజ్ వస్తే మిమ్మల్ని అలౌ చేస్తారనుకోండి, హ్మ్. మీరు అక్కడికి వెళ్ళగలుగుతారు. హ్మ్. కానీ అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ని
మీరు మరలా ఎదుర్కోవాలి కదా, అవును. రైట్? ఉమ్, అక్కడ ఏం కావాలి, అక్కడ మీకు ఆ స్కిల్స్ కావాలి. ఉమ్, అందుకే చాలామంది ఇప్పుడు చెప్తూ ఉంటారు, మరీ ముఖ్యంగా తెలుగు పిల్లలు ఐఐటి ఎన్ఐటీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు అప్పుడు సాధించినటువంటి ర్యాంక్కి ప్రపోర్షనేట్గా ఉమ్, అక్కడ నిలదొక్కుకోలేకపోతున్నారు ఎక్కువ మంది, అందరూ అవును. కాదు ఎక్కువ మంది అవును. అవును. అనేటువంటివి చాలామంది చెప్తూ ఉంటారు. అవును. ఇది ఒక రీజన్ అన్నమాట అండి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉమ్, సో మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, మీరు మంచి క్వశ్చన్ పట్టుకొచ్చారు, ఉమ్, మనం మార్కుల కోసం ర్యాంకుల కోసం చదివిస్తున్నామా, ఉమ్, విలువల కోసం చదివిస్తున్నామా అనేటప్పుడు ఉమ్, గత 25 సంవత్సరాల నుంచి కూడా ఉమ్, మార్కులు ర్యాంకులు వేటలో పడిపోయి అవును. విలువలు చాలా అనేటువంటివి మర్చిపోయారు. అసలు వాటి అర్థం కూడా తెలియకుండా అసలు అవి అవసరం ఏముంది అనేటువంటి పరిస్థితికి ఉమ్. ఇటు కాలేజెస్ స్కూల్స్ పట్టుకొచ్చినాయి. చదువులో చూస్తుంటే సార్ చాలా టాపర్ అయి ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకి జనరల్గా బయటకు వెళ్ళి బ్రతికేంత నాలెడ్జ్ ఉండట్లేదు. సో మీకు ఎందుకు అంటే, నేను అదే చెప్తూ ఉంటా, ఉమ్, ప్రతి సబ్జెక్టు కూడా ఉమ్, ఒక వాల్యూని యాడ్ చేస్తుంది. ఉమ్, ఎగ్జాంపుల్ సోషల్ సైన్సెస్, ఉమ్, లాంగ్వేజెస్, ఉమ్, ఈ రెండు కూడా మనసుకి చాలా ముఖ్యమైనటువంటివి. ఉమ్, మనసు యొక్క ఎమోషనల్ రెగ్యులేషన్స్ ఉమ్, నియంత్రించడానికి ఉపయోగపడేటువంటి రెండు సబ్జెక్టులు. ఓకే. ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్ ఇవన్నీ కూడా మీకు హై లెవెల్ థింకింగ్ స్కిల్స్ని పెంచితే, ఉమ్, ఇవి మీకు ఎమోషనల్గా గ్రౌండెడ్గా ఉంచేటువంటి Hmm. అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్స్. ఓకే. సోషల్ సైన్సెస్ మీరు మీ సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం, ఉమ్, దాని నుంచి నేర్చుకునేటువంటి విధానం ఉమ్, అనేటువంటిది ఒకటి తెలియచేస్తే, లాంగ్వేజెస్ మీలో ఉన్నటువంటి ఎమోషన్, మీలో ఉన్నటువంటి భావోద్వేగాలని వాటి కథల రూపంలో అక్కడ ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ Hmm. వీళ్ళకి ఆ వాల్యూని యాడ్ చేస్తుంది. ఓకే. కానీ దురదృష్టం ఏమిటంటే, తెలుగు స్టేట్స్లో పర్టికులర్లీ ఈ రెండింటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉమ్, గత 20-25 సంవత్సరాల నుంచి అసలు వాటికి విలువే లేకుండా చేసేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఓకే. దానికి అంటే పేరెంట్స్ కూడా ఇటు కూడా అంతే. ఉమ్, మీరు మ్యాథ్స్ సైన్స్ ఎంత చెప్పేస్తారా, ఉమ్, 9వ తరగతిలోనే 11వ తరగతి చెప్పేస్తేనే మా వాడు బాగుపడిపోతాడు అనేటువంటి ఉమ్, గుడ్డి నమ్మకంతో ఉన్నటువంటి పేరెంట్స్, ఉమ్, అలాగా పెంచినటువంటి పేరెంట్స్ పిల్లలు ఒక మంచి జాబ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అవును. అంటే ఉన్న స్పౌస్తో రిలేషన్ కూడా సరిగా లేకుండా, ఉమ్, లేదా లేదా వాళ్ళకు వచ్చేటువంటి జాబ్ ఛాలెంజెస్ని ఉమ్, మరీ ఓవర్ కేర్ తీసుకుని, లేకపోతే ఓవర్గా థింక్ చేసి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. చాలా మంది కనిపిస్తుంటారు. అది బయటికి మరి బయటికి రానటువంటి విషయాలు ఇవన్నీ ఉమ్, కూడా. ఉమ్, సో ఇవన్నీ కూడా వాటి యొక్క ఫలితం, ఉమ్, ఉమ్, రైట్? అసలు విలువలు అనేటువంటివి ఏమిటి అనేటువంటిది అసలు మచ్చుకు కూడా తీసుకురాకుండా చేసేసారు ఎక్కువ మంది, ఎక్కువ అవును. శాతం. అవును. ఏదో చాలా చాలా తక్కువ శాతం స్కూల్స్ మాత్రమే ఉమ్, వాటికి విలువ ఇచ్చేటువంటివి. అవును. ఎక్కువ మంది పేరెంట్స్ కూడా ఆ మార్క్స్ ర్యాంక్కి వాల్యూ ఇవ్వటం అనేటువంటిది మొదలైంది. ఉదాహరణకు ఒక కథ చెప్తాను మీకు, అంటే ఒక జరిగినటువంటిది. మన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, ఉమ్, పేరెంట్స్ని తీసుకొచ్చారు. అమ్మాయికి 95%. ఉమ్, పేరెంట్స్ కంప్లైంట్, ఉమ్, ఎందుకో మా అమ్మాయి చాలా మూడీ అయిపోయింది, ఉమ్, ఈ మధ్య ఇదివరకల్లా లేదు అని ఒక డిస్టర్బెన్స్ ఉమ్, పేరెంట్స్కి, ఆ అమ్మాయికి ఉన్నటువంటి డిస్టర్బెన్స్. నేను Okay. జనరల్గా ఏం చేస్తుంటానంటే, విడివిడిగా మాట్లాడుతూ ఉంటాను ఉమ్, పేరెంట్స్ పిల్లలతో. నేను ఉమ్, అప్పుడు మాట్లాడిన తర్వాత మనకు అర్థం అవుతుంది Hmm. ఏమిటనేటువంటిది. మీకు చాలా ఆసక్తిగా చెప్తా ఈ విషయం, చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఓకే. అమ్మాయికి 95% మార్క్స్ వచ్చింది. ఓకే. స్కూల్లో ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేస్తారు. ఉమ్, ఓకే, శ్రావ్య నీవు ఎప్పుడు కూడా చాలా మంచి మార్క్స్ సంపాదిస్తావు ఉమ్, అని మంచి ఇది ఉంటుంది. టీచర్స్ కూడా ఉమ్, చాలా బాగా ప్రజెంట్ చేస్తుంది, అన్ని చేస్తుంది అనేటువంటిది మార్క్స్ ఉంది. ఉమ్, అంతా బాగుంది కదా. ఉమ్, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పేరెంట్స్ ఉమ్, 95% వస్తే టాపర్కి 98% వచ్చింది. ఓకే. సో 98% అంటే 3%లోనే ఉన్నావు, చూసావా నువ్వు ఆ రోజు మనం ఇది చెప్పాం, ఇది చేయలేదు, అని- లేకపోతే ఇంకో ఈ క్వశ్చన్స్లో ఇవి తప్పు చేసావు, ఓకే. మరి ఏం చేస్తున్నావు, ఉమ్, రైట్ ఉమ్, అని వీళ్ళు అదే పనిగా అప్ప. అంటే ఆ 95% చాలా తక్కువ చేసి, ఓకే. నీ చేతులారా ఉమ్, నీ చేతులారా ఈ 3% పోగొట్టుకున్నావు ఓకే. అనే ధోరణిలో ఇద్దరు మాట్లాడారు. ఉమ్, ఉమ్, రైట్? ఉమ్. మరి ఆ అమ్మాయి ఏమవుతుంది అప్పుడు? ఆమెకి వచ్చిన ఆనందం కూడా ఉండదు.
మరి ఇక్కడ సమస్య ఎక్కడుంది? సెల్ఫ్ అనేది కాన్ఫిడెన్స్ పోతుందా? కాన్ఫిడెన్స్ పోతుంది కదా, ఇంత దాకా చేసుకొచ్చిన తర్వాత. అంటే ఇలాంటి కేసులు ఉంటూ ఉంటాయి. రైట్. కరెక్ట్. అంటే అక్కడ ఇంట్లో ఏమైందంటే 95% అంటే హ్యాపీ, 95% అంటే హ్యాపీ కాదు, 98% అంటే హ్యాపీ. ఓకే. రైట్. మరి ఇక్కడ ఎక్కడ సమస్య ఉంది? మార్కుల్లో సమస్య కాదు ఇక్కడ, ఆ మార్కులను చూసేటువంటి ఆ భావంలో సమస్య. కరెక్ట్. సో నువ్వు టాప్లోనే ఉండాలి. సో ఇలాంటి కేసెస్, ఇలాంటి పేరెంట్స్ కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. ఓకే. మరి ఏం చేస్తాం? సో మీ దగ్గరకు వచ్చిన కేసెస్ లో ఏం చెప్తూ ఉంటారు పేరెంట్స్? అంటే ఇక్కడ ఏమవుతుందంటే సైన్స్ ప్రకారం చూస్తే మనకి సర్వైవల్ బ్రెయిన్, గ్రోత్ బ్రెయిన్ అని రెండు ఉంటాయండి. ఓకే. అంటే జనరల్గా దాంట్లో సర్వైవల్ బ్రెయిన్ అంటే ఏమవుతుందంటే మీరు ఈ విధంగా డిఫెన్స్లో పడిపోతారు. ఎప్పుడైతే ఈ విధంగా డిఫెన్స్లో పడిపోయారో అంటే మీరు భయపడటం, వేరే వాళ్ళతో కంపారిజన్ చేయటం, లేదా మీ మీద ఒక స్ట్రెస్ రావటం అనేటువంటి వచ్చినప్పుడు సర్వైవల్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం ఆ సర్వైవల్ బ్రెయిన్ మనం చూస్తున్నామో అప్పుడు మనకు భయం పెరిగిపోతుంది. భయం పెరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా పిల్లలకి? మెమరీ షట్ డౌన్ అవుతుంది, బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది, మెమరీ వెంటనే రాదు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇది ఆ భయం తాలూకా, పోలుకు తాలూకా, ఒత్తిడి తాలూకా వచ్చేటటువంటి ఫలితాలు అనమాట. సర్వైవల్ బ్రెయిన్ అనేటువంటి యాక్టివేట్ అవటంతో. సో అదే గ్రోత్ బ్రెయిన్ ఉందనుకోండి. అంటే గ్రోత్ బ్రెయిన్ అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను గ్రోత్ మైండ్ సెట్ అని. మనం మన ఎఫర్ట్ మీద దృష్టి పెట్టడం. అంటే ఇది వరకు 92% నుంచి 95%కి, లేదా ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ చేయటం, సాల్వ్ చేయటం, లేదా ఇది వరకు 10 నిమిషాలు కూడా దృష్టి పెట్టలేనటువంటి వాడిని 15 నిమిషాలు దృష్టి పెడుతున్నప్పుడు, మార్కుల తర్వాత అవన్నీ విషయం. అంటే ఈ యొక్క విషయాలలో పిల్లలు అర్థం చేసుకోవడం, పేరెంట్స్ అర్థం చేసుకోవడం, పిల్లలు తనంతట తానే అర్థం చేసుకోవడం మొదలు పెట్టారనుకోండి, అది గ్రోత్ బ్రెయిన్కి దారితీస్తుంది. అప్పుడు మీలో క్రియేటివిటీ పెరుగుతుంది, మీలో నేర్చుకునేటువంటి సామర్థ్యం కొంచెం ఎక్కువ ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సైన్స్ అన్నమాట. అంటే ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళ మీద వాళ్ళు ఇంకొంచెం అలర్ట్గా ఉంటారు. మేము 98% ఫస్ట్ ర్యాంక్లో ఉండాలని చెప్పడంలో తప్పేముంది అని అనొచ్చు మీరు. సో అది సరైన విధానంలో చెప్పకపోతే ఆ 3% ఎలా మార్చుకోవాలనేటువంటిది వాళ్ళకి అర్థం కాకపోతే ఏమవుతుందంటే ప్రెజర్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెజర్ బిల్డ్ అవుతుందో ఏమవుతుంది, సర్వైవల్ బ్రెయిన్కి వెళ్తుంది. సర్వైవల్ బ్రెయిన్లో ఏమవుతుంది, మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంకో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో ఇది సైన్స్, రైట్. సో మనం ఏమిటంటే దాన్ని తగ్గట్టుగా అర్థం చేసుకుని ఆ గ్రోత్ బ్రెయిన్ వైపు వాళ్ళ ఆలోచన వెళ్ళేటట్టుగా చెయ్యాలి అనేటువంటిది మనం చెప్పేటువంటి పాయింట్. అంటే సార్ ఇప్పుడు పేరెంట్స్ తప్పంటారా మీ పరంగా? పేరెంట్స్ తప్పని నేను అనట్లేదండి, కాకపోతే ఓవర్ కేర్. కానీ ఆ ప్రేమ ఏమవుతుందంటే పోలికగా మారిపోయింది అనుకోండి, ఆ ప్రేమ ఒత్తిడిగా మారింది అనుకోండి, మీకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ నమ్మకాన్ని తగ్గించేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్ని తగ్గించేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఇది దేనివల్ల ఏమిటంటే ఓవర్ కేర్ వల్ల. సో ఓవర్గా వాళ్ళు థింక్ చేయటం వల్ల జరిగేటువంటిదే తప్ప పిల్లల మీద వాళ్ళకి ప్రేమ లేదని కాదు. కానీ ఆ ప్రేమను వ్యక్తపరిచేటువంటి విధానంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మనం మాట్లాడుతున్నటువంటిది ఇక్కడ. సరే ఇప్పుడు చూస్తుంటే కొన్ని కాలేజెస్ కూడా మార్క్స్ బట్టే మనకి సెషన్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి డివైడ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. సో అప్పుడు కాలేజీలో తప్పంటారా వాళ్ళ విషయంలో కూడా? అంటే ఒకటి మార్కులు దాని మీద వేసినప్పుడు ఏమవుతుందంటే, చిన్నపిల్లలు వేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా నేను సెకండరీ అనేటువంటి భావం ముద్ర పడిపోతుందండి. సో అది చాలా ప్రమాదకరం. ఆ పిల్లలు ఏంటంటే ఎప్పుడైతే సెకండరీ అని భావం పడిందో ఆ స్థాయిలో మీరు పని చేయటానికి పని చేయలేరు. ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే దాన్ని బద్దలు కొట్టుకుని బయటకు రావాలంటే ఎంతో ఇది ఉండాలి. సో అది ఉండేటువంటి అవకాశం ఉండదు ఆ వయసులో. వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఏం చెప్పచ్చు, మేమేంటంటే సౌలభ్యం కోసం వీళ్ళ స్థాయిలో చెప్పడానికి మేము డివైడ్ చేసామనేటువంటిది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకొని చెప్తారు. రైట్. నేనేమంటానంటే నిజంగా మీరు ఆ బాధ్యత తీసుకునేటప్పుడు, నిజంగా దాన్ని మీరు నమ్మినప్పుడు, మీ బాధ్యత ఏమిటి అన్నప్పుడు ఈ విధంగా డివైడ్ చేశారు అనుకుందాం. డివైడ్ చేయాలని నేను అనట్లేదు, చేశారు అనుకుందాం. డివైడ్ చేసిన తర్వాత ఆ పిల్లల్లో, డివైడ్ అయినటువంటి పిల్లల్లో మీరు ఏదైతే లోయర్ సెక్షన్ అంటున్నారో ఆ సెక్షన్ నుంచి వాళ్ళకి తోడ్పాటు అందించి ఆ పైన ఉన్నటువంటి సెక్షన్కి వచ్చేటువంటి సంఖ్యని మీరు మిగిలిన వాళ్ళందరికీ చూపించండి.
కరెక్ట్. ఇప్పుడు 4లో ఉన్నారు, వీడు 2లోకో 1లోకో వచ్చేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కల్పించేటువంటి ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 4 సెక్షన్లో ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథం మారిపోతుంది. అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చెయ్యాలి. ఓకే. ఒకవేళ అలా మీరు డివైడ్ చేస్తుంటే ఓకే. రైట్, అది నేను చెప్పేటువంటిది. సో ఇక్కడ ఏమిటంటే నేను కొన్ని ప్రాక్టికల్ టూల్ చెప్తాను, ఒక 4 ప్రాక్టికల్ టూల్స్ చెప్తాను. అంటే విలువలు లేకుండా మార్కుల కోసం ఎలా మారిపోయింది అనేటువంటి దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే నేను ఎప్పుడు చెప్పేటువంటిది మార్కులు ఐడెంటిటీ. నా మార్కులు వాళ్ళ మార్కులే వాళ్ళ ఐడెంటిటీ. దీనికి కొత్త నిర్వచనం రావాలండి, అది పోవాలి. మార్కులు ఆ పిల్లల యొక్క ఐడెంటిటీ అనేటువంటిది పోవాలి. ఓకే. ఆ మార్కులు అనేటువంటివి దేనికోసం నేను పదే 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 చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను. మార్కులు అనేటువంటిది మీ ప్రిపరేషన్ యొక్క ఫీడ్బ్యాక్. మీ ప్రిపరేషన్ ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి, మీలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, మీరు ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు, ఏ ఏరియాలో ప్రజెంట్ చేయలేకపోయారు, ఏ ఏరియాలో మీరు అప్లై చేయలేకపోతున్నారు అనేటువంటి దానికి అది ఒక ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి అవకాశాన్ని ఆ ఎగ్జామ్ ఇస్తుంది. ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్కి వచ్చేటువంటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ మనం చూడగలిగితే, వాళ్ళకు చూపించగలిగితే అప్పుడు ఆ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళకు వాళ్ళు నమ్ముతారు. ఏమని నమ్ముతారు? నేను ప్రయత్నిస్తే దీన్ని సాధ్యం చేయగలను. ఎప్పుడైతే ఆ యొక్క నమ్మకం వచ్చిందో వాడికి రేపొద్దుట ఏదైనా కానివ్వండి, ఏ సమస్య అయినా కానివ్వండి, వాడి జాబ్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, వాడి పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఏదైనా సరే అతను సెటిల్ డౌన్ అయ్యి తన ఆలోచన మొదలుపెట్టి ఆ యాక్షన్ తీసుకెళ్లేటువంటి అవకాశం అతనికి వస్తుంది. చూసారా, నేను అందుకే ప్రతిదీ అకాడమిక్ యాక్టివిటీ జీవితానికి ఏ విధంగా లింక్ అయి ఉంది అనేటువంటి స్పష్టంగా నేను చాలా జీవితాల్లో చూసినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉంటాను. సో దానికోసం చూడొద్దు అని. సో ఇప్పుడు ఇదే చూడండి, ఆ ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీకు రోజు సమస్యలు వస్తుంటాయి కదా జీవితంలో. నెక్స్ట్ రెండోది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే వీక్లీ ఫెయిల్యూర్ డిస్కషన్ చేయాలంటాను నేను. ఇది జనరల్గా ఎవరు చేయరు. వీక్లీ ఫెయిల్యూర్ డిస్కషన్ అంటున్నాను నేను. పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో ఎందుకు చేయాలి? తెలుస్తాయి మనం అంటే ఈ వారం ఏం తప్పు చేసాం, రైట్, కిందటి వారం ఏం తప్పు చేసాం, దాని నుంచి ఏమి నేర్చుకున్నాం, దాంట్లో వచ్చినటువంటి మార్పు ఏమిటి. ఇది చాలా ఎవరు దీని మీద ఆసక్తి చూపరు. ఏ వ్యక్తి అయితే ఆ తప్పుని ధైర్యంగా చూడగలిగినటువంటి వ్యక్తి అవుతాడో వాడి లైఫ్ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, వాళ్ళ హ్యాపీనెస్ వేరే ఉంటుంది, వాళ్ళ హ్యాపీనెస్ వేరే ఉంటుంది, కంప్లీట్గా లైఫ్ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఫెయిల్యూర్ డిస్కషన్ చేయటం వల్ల ఈ మారినటువంటి అప్పటి వరకు తప్పు అనుకున్నారు కదా, ఈ 2 వారాలతో 3 వారాల తర్వాత కరెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి చూసారా. దట్ గివ్స్ అంటే సచ్ మూమెంట్స్ విల్ గివ్ యూ గ్రేటర్ ఎనర్జీ అన్నమాట అండి. జీవితంలో దేన్నైనా సాధించేటువంటి అవకాశాన్ని అది కల్పిస్తుంది. మూడవది కంపారిజన్. అంటే నేను అదే అడగబోయాను, ఫ్రెండ్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి నీకు తక్కువ వచ్చాయని చెప్పేసి కంపారిజన్ చాలా చూస్తూ ఉంటాం ఇంట్లో. సో బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కానీ ఒకరు టాపర్ ఉంటారు, చాలా అంటే పర్మనెంట్ మార్క్ వేస్తుందండి బ్రెయిన్ మీద వాళ్ళకి కంపారిజన్. ఎప్పుడు కూడా మీరు కంపారిజన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కలా ఉంటుంది. వాడు లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ ఒకలాగా ఉంటుంది, వాడు స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఒకలా ఉంటుంది, వీడి ఎఫర్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకలాగా ఉంటుంది. మీరు అల్టిమేట్గా ఈ కంపారిజన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇవి ఈక్వల్గా లేకుండా ఆ కంపారిజన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమిటంటే అది నమ్ముతారు. అదే పర్మనెంట్ మార్క్ వేస్తుంది మైండ్ మీద అనేటువంటిది నేను బలంగా చెప్తూ ఉంటాను. సో ఇక 4వది ఏమిటంటే ఎప్రిషియేషన్ అండి. ఇక్కడ 2 రకాలు ఉంటారు. కొంతమంది ఊరికే అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, వాడు ఎందుకు పనికి రాకుండా పోతారు తర్వాత అప్రిషియేట్ చేయమన్నాం కదా, రైట్. సో కొంతమంది ఏమిటంటే దేన్ని అసలు అప్రిషియేట్ చేయరు. కొంతమంది ఉంటారు అప్రిషియేట్ అంటే ఫైనల్గా మార్క్సే అప్రిషియేట్ చేస్తారు. ఇంకా అంతకు ముందు మారకపోయినా ఇంకా వీళ్ళకి ఏమీ ఇది లేదు. నేను చాలా ఎక్కువగా జేఈ ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లల్లో చూస్తుంటాను. పాపం కొంతమంది పిల్లలండి చాలా సీరియస్గా ఇనీషియల్గా 3వ నెలలోనో 4వ నెలలోనో చాలా ఎక్కువ ప్రిపేర్ అవుతుంటారు. అంటే బాగా అప్పటి వరకు బాగా చదువుకొచ్చిన పిల్లలు ఉంటారు కదా, మార్క్స్ తక్కువ వస్తుంటాయి. ఈసారి ఎలాగైనా మన పేరెంట్స్కి చెప్పాలి, లేకపోతే నాకు ఈ మార్క్స్ పెరగాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రిపేర్ అయిన సందర్భంలో వెంటనే మార్క్స్ రావు.
అవును. అవును. అది 3 వారాలు పట్టొచ్చు, 4 వారాలు పట్టొచ్చు, 5 వారాలు పట్టొచ్చు. కానీ మీకేమనిపిస్తుంది? నేను మా పేరెంట్స్‌కి చెప్పా. నెక్స్ట్ వీక్ నేను బాగా చదువుతున్నాను అని. అవును. మీరు నెక్స్ట్ వీక్ చూసారు. మార్కులు రాలా, పెరగలా. అవును. పోనీ మంచి పేరెంట్ అనుకుందాం. రెండో వారం చూశారు, అప్పటికి రాలా. మూడో వారం చూశారు, ఇంకా మంచి పేరెంట్ అనుకుందాం, అప్పటికి రాలా. అప్పుడు మీరు కూడా ఏమంటారు? ప్రతి వారం ఇదే చెప్తున్నాం అంటారు. కానీ పాపం అక్కడేమో పరిస్థితి వేరే. ఇప్పుడు నిజంగా ఎఫర్ట్ పెడుతున్నాడా లేదా అని చూసేటువంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారు, అని చూసేటువంటి టీచర్స్ ఎంతమంది ఉంటారు? ఎందుకంటే ఏమవుతుందంటే ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్లో, జేఈ లాంటి కాంపిటేటివ్ నీట్ లాంటి కాంపిటేటివ్ ప్రిపరేషన్లో వెంటనే మొదటి వారంలోనో రెండో వారంలోనే మీకు ఆ ఫలితం కనిపించదు. అవును. అది కొన్ని నెలలు పడుతుంది, కొన్ని వారాలు పడుతుంది. సో కొన్ని వారాలు పట్టినప్పుడు ఏమిటంటే లోతుగా అతను విశ్లేషించి అతని ఎప్రిషియేషన్ దేని మీద అంటే ఎఫర్ట్ మీద ఎప్రిషియేషన్ ఇచ్చామనుకోండి, ఇన్విటబుల్గా ఫలితం వస్తుంది. 3 వారాలకో 4 వారాలకో 6 వారాలకో ఫలితం అయితే వస్తుంది. ఈ ఎఫర్ట్ మీద మనం ఇప్పుడు ఇవ్వలేదనుకోండి, మనం చిన్న చూపు చూసాం, ఎప్పుడు ఇదే చెప్తున్నాడు అనేటట్టుగా వీళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఓకే. చూసారా? సో ఇవండి. ఓకే, ఇవి 4 రకాలైనటువంటి టూల్స్ అన్నమాట. ఓకే. సో మనం ఇప్పుడు 4 చెప్పినటువంటి 4 కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రతి పేరెంట్ కూడా పాటించగలిగినటువంటివి. ఓకే. సో తద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే విలువలు అంటున్నామో దానికి డైరెక్ట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే డైరెక్ట్ అవుతుందో ఇన్విటబుల్గా మార్క్స్ వస్తాయండి, అది ఎక్కడికి పోవు. అంటే ఇది కరెక్ట్ అవ్వకుండా అది రాదు, ఇది కరెక్ట్ అయితే మార్కులు ఎక్కడికి పోవు. అవును, అది నేను అనేది. ఓకే. సో చివరిగా ఏం చెప్తారు అంటే మార్కులు అనేవి విలువైన మార్కుల కోసమా లేకపోతే? ఒకటి చెప్పనా, ఒకే ఒక మాట చెప్తా. మీ పిల్లలు మార్కులతో పుట్టలేదు. ఓకే. దేంతో పుట్టారు? వాళ్ళు క్యూరియాసిటీతో పుట్టారు. ఆ క్యూరియాసిటీని నర్చర్ చేస్తే మార్కులు తనంతట అవే వస్తాయి. ఓకే. సో కాబట్టి ఆ పిల్లల క్యూరియాసిటీ పోకుండా మనం ఎంత మంచి వాతావరణాన్ని కల్పించేమాట, స్కూల్స్ ద్వారా కానివ్వండి, మన ఇంటి ద్వారా కానివ్వండి, మన ద్వారా కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, అది అల్టిమేట్గా మీరు ఊహించిన దానికన్నా 10 రెట్లు ఆనందంగా మీ పిల్లల జీవితాన్ని చూడటానికి 100% అవకాశం ఉంటుంది. పేరెంట్స్కి ఏం చెప్తారు? ఒక్క మాటలో పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేయాలి, ఏ టైంలో ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తుంటే పేరెంట్స్కి? పిల్లల్ని మార్కులతో కొలవద్దు, భవిష్యత్తు మీద భయంతో చూడొద్దు. రైట్? సో ఆ క్యూరియాసిటీని నర్చర్ చేసి వాళ్ళంతట వాళ్ళగా వాళ్ళ తప్పుల్ని అర్థం చేసుకునేటువంటి ధైర్యాన్ని మీరు వాళ్ళకి ఇస్తే, కరెక్ట్ అవుతాయనేటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తే, అలాంటి వాతావరణం మీరు ఇనీషియల్గా క్రియేట్ చేస్తే వాళ్ళు చేసే ప్రయాణం అత్యద్భుతంగా ప్రపంచం వాళ్ళ వైపు చూసేటువంటి గొప్పగా తయారయ్యేటువంటి వాళ్ళు ఉంటారండి. ఓకే, సూపర్ సార్. అండ్ కాలేజెస్కి ఏం చెప్తారు ఒక చిన్న మాటలు? అంటే కాలేజెస్, స్కూల్స్ ఎలా ఉండాలంటారు పిల్లల చదువు కోసం? ఒక మాటలో చెప్పాలి అంటే ప్రతి క్లాస్ రూమ్ కూడా ఆ బయట ఉన్నటువంటి ప్రపంచం క్లాస్ రూమ్లోకి రావాలి. రైట్? అలాగే ప్రతి పిల్లవాడు కూడా ఈ మార్కుల వల్ల కాకుండా, మీరు ఇందాక ఒక రూమ్స్ డివైడ్ చేయడం సెక్షన్స్ కాకుండా, ఏ పిల్లవాడైనా సరే ఏ స్థాయికైనా చేరగలడు అనేటువంటి నమ్మకం ఫస్ట్ ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి, ఆ తర్వాత తద్వారా ఆ టీచర్స్కి ఇన్కల్కేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ క్లాస్ రూము ఆ టీచర్ మీద గౌరవంతో నడిచి ఆ స్కూల్ యొక్క వాతావరణమే డిఫరెంట్గా ఉంటుందండి. కానీ ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 90% క్లాస్ రూమ్లో పిల్లలకి టీచర్కి ఆ గౌరవభావం ఎంత ఉంది ఆన్ ద స్కేల్ ఆఫ్ 10 అంటే కిందకి పైకి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది కరెక్ట్ అవ్వకుండా గవర్నమెంట్లో కూడా ఎన్ని వేల కోట్లు పెట్టినా సరే ఫలితాలు రావండి. ఓకే, సూపర్ సార్, చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ని సంప్రదించండి. ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. కంపల్సరీ ఆ టాపిక్తో మేము ముందుకు వస్తాము. ఇది ఇవాళ ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు.
3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్ ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.